Mia aparține. Mi aparține. Eu aparțin lui Hristos. ఈయన పేరు రిచర్డ్ వాంబ్రాండ్. ఈయన ఒక నాస్తిక కుటుంబంలో పెరిగారు. చిన్న వయసులో ఈయన ఎటువంటి మతపరమైన విద్యను తెలుసుకోలేదు. రిచర్డ్ తన 14 ఏళ్ల వయసులో కమ్యూనిస్టుల వలె నాస్తికుడుగా ఉన్నాడు. రిచర్డ్ నాస్తికత్వానికి సంబంధించిన పుస్తకాలు చదివేవాడు. కానీ కొన్ని రోజులకు రిచర్డ్కి అర్థమైంది తాను కూడా దేవుని పనికి ఎంచబడ్డ వారిలో ఒకరు అని. 1936వ సంవత్సరంలో రిచర్డ్ సబీనా వోస్టర్ అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కూడా యూదుల కుటుంబంలో పెరిగిన వారే. ఒక క్రైస్తవ వడ్రంగి ద్వారా వీరు దేవుణ్ణి తెలుసుకున్నారు. భయంకరమైన 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి. అప్పుడే దేవుణ్ణి తెలుసుకుని మార్పు చెందిన ఈ దంపతులు అతి త్వరలోనే శక్తివంతమైన పరిచర్యను ప్రారంభించారు. రిచర్డ్ తాను దేవుణ్ణి తెలుసుకుని మార్పు చెందిన మొదటి రోజు నుండి రష్యన్లకు తాను ఒక క్రీస్తు సాక్షిగా ఉండాలని ఆశపడ్డాడు. ఎందుకంటే రష్యన్లు నాస్తికులుగా పెంచబడతారు. రిచర్డ్ రష్యన్లలో క్రీస్తునందు విశ్వాసం కలిగించడానికి తన జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేస్తానని దేవునికి వాగ్దానం చేసుకున్నాడు. 1944వ సంవత్సరం ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 1 మిలియన్ రష్యన్ గుంపులు రిచర్డ్ దేశంలోనికి ప్రవేశించాయి. ఆ దేశంలో కమ్యూనిస్టు వాళ్ళు అధికారంలోనికి వచ్చారు. కొత్త రొమానియన్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అక్కడ పార్లమెంటు భవనంలో ప్రజల విశ్వాసాన్ని కోరుతూ అందరినీ ఏకం చేయడానికి కాంగ్రెస్ ఆఫ్ కల్ట్స్ పేరుతో ఒక సభను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మత పెద్దలతో పాటు రిచర్డ్ దంపతులు కూడా పాల్గొన్నారు. రిచర్డ్ భార్య ఆయనతో, రిచర్డ్ లేచి నిలబడు, క్రీస్తు ముఖం నుండి ఈ అవమానాన్ని కడిగివేయి, వారు దేవుని ముఖం మీద ఉమ్మివేసి ఉన్నారు అని చెప్పారు. దానికి రిచర్డ్, నేను అలా చేస్తే నీవు నీ భర్తని కోల్పోతావు అని ఆమెతో చెప్పారు. వెంటనే సబీనా, ఒక పిరికివాణ్ణి భర్తగా కావాలని నేను కోరుకోను అని సమాధానం చెప్పింది. రిచర్డ్ 4000 మంది ఉన్న ఆ సభలో నిలబడి మాట్లాడడం ప్రారంభించారు. కమ్యూనిజంని ఏమాత్రం ప్రశంసించకుండా ఆయన ధైర్యంగా క్రీస్తును మాత్రమే మహిమపరచడం సంఘం యొక్క బాధ్యత, మన పాపాల కోసం చనిపోయిన క్రీస్తును మాత్రమే గణపరచాలి అని చెప్పారు. అప్పటి పరిస్థితుల్లో చర్చిలు అధికారికంగా నమోదు చేయబడినవై ప్రభుత్వం చేత అదుపు చేయబడుతూ ఉండేవి. కాబట్టి నిజమైన సువార్తను ప్రకటించాలని మరియు దేవుని పిల్లలను చేరుకోవాలి అనుకునేవారు అండర్ గ్రౌండ్ చర్చిలను ప్రారంభించేవారు. బయటకు లూథరన్ మిషన్ పాస్టర్గా చాలా గౌరవించబడే స్థానంలో ఉన్న రిచర్డ్ కూడా అండర్ గ్రౌండ్ పరిచర్యను ప్రారంభించారు. ఈ అండర్ గ్రౌండ్ పరిచర్యలో వారు సీక్రెట్గా ఇళ్లలో, చెట్ల మధ్య, బేస్మెంట్లో ఎక్కడ వీలైతే అక్కడ కలుసుకునేవారు. అప్పటి పరిస్థితుల్లో ఇది చాలా ప్రమాదకరం, కానీ వారు ఆ పరిచర్య ద్వారా అనేక ఆత్మలను చేరుకోగలిగారు. వారు 4 సువార్తలున్న పుస్తకాల పయ్యట్టును కమ్యూనిస్టు ప్రచారంగా ఉండేలా మార్చి లక్షల ప్రతులను రష్యన్ సైనికులకు పంచిపెట్టారు. రోజులు గడిచే కొలది కమ్యూనిస్టు వాళ్ళు మరింత కఠినంగా మారారు. బైబిళ్లు బంద్ చేయబడ్డాయి. చర్చిలను పర్యవేక్షిస్తూ ఉండేవారు. ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉండేవారు. రిచర్డ్ దేవుని పరిచర్యలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. రిచర్డ్ రష్యన్ ప్రజలకు బోధించడాన్ని ఈ భూమి మీద పరలోకంగా భావించేవారు. 1948వ సంవత్సరం ఫిబ్రవరి 29వ తారీఖు వరకు రిచర్డ్ అధికారిక చర్చిలోనూ అండర్ గ్రౌండ్ చర్చిలోనూ పనిచేశారు. అదే రోజున రిచర్డ్ చర్చికి వెళుతున్న సమయంలో సీక్రెట్ పోలీసు వచ్చి వీధిలోనే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. ఆ సమయంలో అన్ని సిద్ధాంతాలకి చెందిన వేల సంఖ్యలో విశ్వాసులు జైలుకి పంపివేయబడ్డారు. జైలులో వారిని భయంకరంగా, చాలా కఠినంగా హింసించేవారు. వారి చేతులకి పదునైన గోళ్లు ఉన్న సంకెళ్లు వేసేవారు. వారు కదిలితే అవి వారి చేతులను చీల్చివేస్తాయి. కానీ ఆ భయంకరమైన చల్లని చెరసాలలో వారు చలితో కదిలినప్పుడు చేతులకి ఆ గోర్లు చేరుకునేవి. క్రైస్తవులను పైనుండి క్రిందకు తలకిందులుగా తాడు కట్టి వేలాడతీసి అతి కిరాతకంగా కొట్టేవారు. రిచర్డ్ వాళ్ళని కొన్నిసార్లు వారికంటే కొంచెం పెద్దదైన చెక్క బాక్సులో ఉంచేవారు. లెక్కలేనన్ని పదునైన మేకులు బాక్సుకి అన్ని వైపులా అమర్చబడి ఉండేవి. చాలా ఎక్కువ గంటలు అందులో నిల్చుని ఉండడం వలన అలసిపోయి కొంచెం కదిలిన ఆ మేకులు శరీరంలోనికి చీల్చుకుపోయేవి. రిచర్డ్ ఉన్న జైల్లోనే ఫ్లోరెన్స్కీ అనే ఒక పాస్టర్ని బాగా కాల్చబడి మంటలో నుండి తీసిన ఎర్రని ఇనుప కడ్డీలతో కాల్చి హింసించేవారు.
కమ్యూనిస్టులు అతని సంఘానికి సంబంధించిన వారి పేర్లు చెప్పమని అతన్ని అడిగారు. కానీ తన సహోదరులను మోసం చేయకూడదని అతను చెప్పడానికి తిరస్కరించాడు. అందుకు గాను అతన్ని దారుణంగా కొట్టారు. అతని చెరసాల గదిలోకి ఆకలితో ఉన్న ఎలకలను వదిలేవారు. అతను పడుకోకుండా వాటి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండవలసి వచ్చేది. ఎంతకీ అతను వారి పేర్లు చెప్పకపోవడంతో అతని 14 సంవత్సరాల కొడుకును జైలుకు తీసుకువచ్చి అతని ముందే కొట్టడం ప్రారంభించారు. కమ్యూనిస్టులకి కావాల్సింది చెప్పే వరకు ఆ పాస్టర్ కొడుకుని కొడుతూనే ఉండాలి అనుకున్నారు. కళ్ళ ముందే కొడుకుని కొట్టడం చూసి భరించలేక ఆ పాస్టర్ ఆ కొడుకుతో, వారికి కావలసింది నేను చెప్పేస్తాను, నిన్ను కొట్టడం ఇంక నేను చూడలేను అన్నాడు. వెంటనే ఆ పాస్టర్ కొడుకు, ఒక ద్రోహిని నా తండ్రిగా కలిగి ఉండేలా నాకు అన్యాయం చేయవద్దు, తట్టుకోండి, వాళ్ళు నన్ను చంపేస్తే నేను యేసు అనే మాటతో చనిపోతాను అని చెప్పాడు. ఆ మాటకు కమ్యూనిస్టులు ఇంకా కోపంతో ఆ పిల్లవాడు చనిపోయేంతగా కొట్టారు. ఆ పిల్లవాడు దేవుణ్ణి స్తుతిస్తూ మరణించాడు. క్రైస్తవులను ఐస్ బాక్స్లో పెట్టేవారు. దాన్ని డాక్టర్ పర్యవేక్షిస్తూ ఉంటారు. ఐస్తో గడ్డకట్టి మరణానికి దగ్గరైన సమయంలో ఆ డాక్టర్స్ గాడ్స్కి సిగ్నల్ ఇచ్చి బయటకు తీసుకువస్తారు. మరలా శరీరంలో ఉష్ణోగ్రతలు మారాక తిరిగి ఐస్ బాక్స్లో పెడతారు. ఈ హింసలు విరామం లేకుండా జరుగుతూనే ఉండేవి. జైలులో ఉన్న సంవత్సరాలలో కమ్యూనిస్టు పోలీసులు రిచర్డ్ వెనుక భాగంలో 4 వెన్నుపూసలు మరెన్నో ఎముకలు విరిచారు. వారు రిచర్డ్ శరీరాన్ని 12 స్థలాల్లో చెక్కివేశారు, కాల్చారు, శరీరాన్ని కట్ చేశారు. రిచర్డ్ శరీరంలో 18 రంధ్రాలను చేశారు. రిచర్డ్ జైల్లో ఉన్నప్పుడే ఆయన భార్యను కూడా జైల్లో పెట్టారు. క్రైస్తవ స్త్రీలు జైల్లో పురుషుల కంటే ఎక్కువ హింసించబడతారు. గాడ్స్ అక్కడ అమ్మాయిలను బలవంతం చేస్తారు. స్త్రీల చేత పురుషులతో సమానమైన పని చేయిస్తారు. రిచర్డ్ దంపతులిద్దరూ జైల్లో ఉండడం వలన వారి కొడుకుని వీధిలో విడిచిపెట్టేశారు. 9 ఏళ్ల వయసులో అతను తల్లిదండ్రులకు దూరం చేయబడ్డాడు. ఇవన్నీ జరిగిన 8.5 సంవత్సరాలకు 1956లో రిచర్డ్ జైలు నుండి విడుదలయ్యారు. మరలా రిచర్డ్ తన పనిని ప్రారంభించారు. దేవుని కోసం ధైర్యంగా మాట్లాడడం ప్రారంభించారు. 8.5 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల పాటు దేవుని సువార్త వ్యాప్తి చేయడానికి రిచర్డ్ పనిచేశారు. కానీ మరలా రిచర్డ్ని జైల్లో పెట్టారు. ఈసారి మరొక 5.5 సంవత్సరాలు జైల్లో ఉండవలసి వచ్చింది. రెండవసారి జైలులో ఉండడం ముందు కంటే భయంకరంగా మారింది. కానీ జైలులో ఉండి కూడా అక్కడ అండర్ గ్రౌండ్ చర్చ్ నడపడానికి దేవుడు సహాయం చేశారు. ఇతర ఖైదీలకు బోధించడం, సువార్త చేయడం అక్కడ అనుమతించబడదు. బోధిస్తే వారు కొడతారని తెలుసు, కానీ వారు కొట్టినా బోధించడంలో, సువార్త చేయడంలో ఉన్న సంతోషాన్ని అక్కడ క్రైస్తవులు అనుభవించారు. రిచర్డ్ గురించి ఒక వైద్యుడు ఇచ్చిన సాక్ష్యం ఇలా ఉంది: ఇన్ని దెబ్బలు తిని ఇంత శ్రమను అనుభవించిన రిచర్డ్ ఎప్పుడో చనిపోవాలి, కానీ అతను బ్రతికుండడం అది కేవలం దేవుని అద్భుత కార్యం. రిచర్డ్ జీవితంలో 14 సంవత్సరాలు జైల్లోనే గడిచిపోయాయి. 14 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆయన భార్యను కలుసుకోగలిగారు. ఆమె 14 సంవత్సరాల విశ్వాసంతో రిచర్డ్ కోసం ఎదురు చూశారు. 9 ఏళ్ల వయసులో తల్లిదండ్రులకు దూరమైన మేహాయ్కు 2 సంవత్సరాల తర్వాత తిరిగి తన తల్లిని జైల్లో కలుసుకునే అవకాశం కలుగుతుంది. రిచర్డ్ దంపతులు జైలు నుండి విడుదలైన తర్వాత తిరిగి మిహాయ్ని కలుసుకుంటారు. మిహాయ్ కూడా ప్రస్తుతం ప్రభు సేవలో ఉన్నారు. వారు వారి నూతన జీవితాన్ని పేదరికంతో ప్రారంభించారు. ఎందుకంటే రిచర్డ్ కుటుంబానికి సంబంధించినవి అన్నీ అరెస్టు చేసిన వారు తీసేసుకున్నారు. అండర్ గ్రౌండ్ చర్చ్ తోటి నాయకులు ఒప్పించడంతో రిచర్డ్ రొమానియాని వదిలి వెళ్ళడానికి అంగీకరించారు. 1967వ సంవత్సరం ఏప్రిల్లో రిచర్డ్ మరియు సబీనా ఇంటర్ డినామినేషనల్ ఆర్గనైజేషన్ని కమ్యూనిస్ట్ దేశాల్లో హింసించబడుతున్న సంఘం కోసం ప్రారంభించారు. వారు దాన్ని జీసస్ టు కమ్యూనిస్ట్ వరల్డ్ అని పిలిచేవారు. తర్వాత వారు ఈ పరిచర్యని ప్రపంచంలోని ఇతర భాగాల్లో హింసించబడుతున్న క్రైస్తవులను కలుపుకుంటూ విస్తరింపచేశారు. వాటిలో ముస్లిం దేశాలను కూడా కలిపారు. తర్వాత ఈ ఆర్గనైజేషన్ ది వాయిస్ ఆఫ్ ది మార్టర్స్గా మారింది. 1990లో రిచర్డ్ దంపతులు తిరిగి రొమానియాకి వచ్చారు. ది వాయిస్ ఆఫ్ ది మార్టర్స్ ప్రింటింగ్ మరియు బుక్ స్టోర్ని ప్రారంభించారు. రిచర్డ్ 1992వ సంవత్సరంలో ది వాయిస్ ఆఫ్ ది మార్టర్స్ పని నుండి రిటైర్ అయ్యారు. కానీ ఆర్గనైజేషన్కి అలాగే అండర్ గ్రౌండ్ చర్చ్కి తన సహకారాన్ని అందిస్తూ వచ్చారు.
సబీనా 2000లో మరణించారు. రిచర్డ్ 2001లో మరణించారు. ప్రతి క్షణం చిత్రహింసలకు గురి అవుతున్నా, ఆకలితో అలమటిస్తున్నా, కుటుంబాలకు దూరమైన, ఒంటరిగా చీకటి గదుల్లో ఏళ్ల తరబడి గడిపిన, క్రీస్తు అనే ఒకే ఆధారంతో, సువార్త అనే ఒకే లక్ష్యంతో చావుకి సైతం సిద్ధపడిన వీరి జీవితాలు ప్రతి క్రైస్తవునికి ఒక గొప్ప మాదిరి. సువార్త ప్రకటన అనేది ఒక బాధ్యతగా అనిపించని మనకి, హక్కుల కోసం పోరాడే మన నాయకులకి, చిన్న శ్రమ, ఒక బాధ, ఒక అప్పు, రోగం రాగానే కృంగిపోతూ ఆశీర్వాదం కోసం ఎదురు చూసే మన విశ్వాసులకి వీరి జీవితాలు ఒక కనివిప్పు. శ్రమల కొలిమిలో కాలిపోతూ సువార్త పరిమళాన్ని ప్రపంచానికి వెదజల్లిన వీరి జీవితాలు ఎందరికో ఆదర్శం. క్రైస్తవ జీవితం యొక్క గొప్ప లక్షణాలను, విలువలను పరిచయం చేసిన వీరి జీవితాలు మన లక్ష్యాలను, మన గురిని మరొక్కసారి మనకు గుర్తు చేస్తున్నాయి.